హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సార్. ఈ మధ్య కాలంలో ఫేక్ సర్టిఫికేట్‌లతో పర్మనెంట్ ఉద్యోగాలు పొందినటువంటి జూనియర్ లెక్చరర్ల గురించి మరి వార్తల్లో ఒక హైలైట్‌గా నిలిచింది ఇదొకటి. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్లెక్కుతుంటే, వేల సంఖ్యలో పర్మనెంట్ జేయడం ఏంటి? అసలు జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ఇస్తేనే 1300, 1000, 1200, 1500 కంటే ఎక్కువ భర్తీ చేయరు. అది కూడా రెగ్యులర్ క్యాండిడేట్ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి చదువుకొని మంచి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తా ఉంటే, మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కుంభకోణం ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఒక్కసారి బయటకొచ్చేసరికి ఇంకా ఎంతమంది ఉన్నారు దీని వెనకాల అని చెప్పేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. సో, ఈ విధంగా ఇంటర్ విద్యలో 37 మంది నకిలీ అభ్యర్థులు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే అప్పట్లో 40 మంది బయటపడ్డారు. మొన్న రీసెంట్‌గా మళ్ళీ 37 మంది బయటపడ్డారు. సో, ఈ దెబ్బతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే 3093 మంది ఉన్నారు కదా! ఈ 3000 మంది ఎవరైతే అంటే రెగ్యులర్ అయ్యిర్రో వాళ్ళందరి సర్టిఫికేట్‌లు ఒరిజినలా? కాదా? ఫేకా? మరి దీని వెనకాల ఇంకేమేం జరుగుతుంది? అనేది మొత్తము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అంటే ఒక టాక్ ఏందంటే ఒక టైంలో మమ్మల్నందరిని రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం చుట్టూ తిరిగారు అప్పట్లో. వీళ్ళందరూ కొన్ని డబ్బులు జమ చేసుకొని, మరి ఎంతో కొంత మరి ఇట్లా ఒక్కోళ్ళు 5,00,000, 6,00,000 ఇట్లా డబ్బులు జమ చేసి వాళ్ళంతా పర్మనెంట్ చేయించుకున్నారనే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని అట్లాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు అధికారులు తేల్చాల్సి ఉంటుంది. అదే మరి ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక హాట్ టాపిక్ అయింది కాబట్టి, మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్టు కొన్ని వార్తలొస్తున్నాయి. మనము ఏది ఏమైనా ఇలాంటివి మన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. సో, ఎవరెవరైతే ఫేక్ సర్టిఫికేట్‌తో ఉద్యోగాలు పొందినారో వాళ్ళందరూ ఎంక్వైరీ చేయాలి. 3000 జూనియర్ లెక్చరర్ పోస్టులంటే మాటలా? ఒక్కసారి 3000 పోస్టులతో జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే, ఇప్పుడు పర్మనెంట్‌గా కొంతమంది ఉన్నారు సరే. అందులో కూడా ఎవరైనా నిజాయితీగా పనిచేస్తే చేయొచ్చు. తప్పు లేదు. అయితే అలాంటి వాళ్ళకు కాంట్రాక్ట్ వాళ్ళకు ఒక 5%, 10% వాళ్ళు కొంత రిజర్వేషన్ లాంటిది కల్పించండి. ఆ ఒక్క నోటిఫికేషన్‌కి. కాంట్రాక్ట్‌లో 10 ఏళ్ళు పనిచేసినోడికి ఇన్ని పాయింట్లు, 20 ఏళ్ళు పనిచేసినోడికి ఇన్ని పాయింట్లు అని, లేదంటే 5 ఏళ్ళు పనిచేసినోడికి ఇన్ని పాయింట్లు అని ఇట్లా ఏదన్నా ఒక చిన్న వెసులుబాటు ఇవ్వండి. అట్లా ఇచ్చి రెగ్యులర్ నోటిఫికేషన్‌తో వాళ్ళు పోటీ పడి ఏదన్నా ఇట్లాంటివి చేస్తే బాగుంటుండే గానీ, ఉన్న ఫలంగా ఉన్న వాళ్ళందరినీ మూకుమ్మడిగా 3000 మందిని ఒకేసారి రెగ్యులర్ చేయడం అనేది, అది కూడా గెజిటెడ్ పోస్ట్ అసలు. అసలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గాని, ఇతర గ్రూప్ 2 ఆఫీసర్‌లో కొంతమంది గాని, లేదంటే ఇప్పుడు టీచర్లున్నారు. ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన టీచర్లున్నారు. ఎస్‌జిటిగా నియమించిన వాళ్ళు ఎస్‌జిటి గాని, స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్నవాళ్ళు స్కూల్ అసిస్టెంట్ గాని రిటైర్మెంట్ అయిపోతున్నారు. కనీసం ఒక ఉద్యోగంలో కనీసం 4 సార్లు మరి ప్రమోషన్ పొందాల. వాళ్ళ కష్టానికి, వాళ్ళ గుర్తింపుకు తగ్గట్టు ప్రమోషన్ ఇస్తూ ఉంటే, వాళ్ళకి కూడా జీవితంలో కాస్త ఎదుగుతున్నామనే ఒక హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకప్పుడు డైట్ లెక్చరర్లు కూడా టీచర్‌లయ్యేవాళ్ళు. జూనియర్ లెక్చరర్ కూడా టీచర్‌లయ్యేవాళ్ళు. ఏపీలో కూడా అదే పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఒక ఎస్‌జిటి 20 ఏళ్ళు పనిచేసి రిటైర్మెంట్ అయిపోతున్నారు. 30 ఏళ్ళు పనిచేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ కూడా ఇప్పటికి కూడా అట్లనే రిటైర్మెంట్ అయిపోతున్నారు. 3, 4 స్టేజ్‌లు దాటాల్సిన వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. మరి, మరి ఎంతో కష్టపడి చదివి మరి ఉద్యోగాలు పొంది 20, 30 ఏళ్ళు పని చేసిన వాళ్ళకి కూడా గ్రీన్ పెన్ రాలేదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది రిటైర్మెంట్ అయిపోతూనే ఉన్నారు. వందల మంది, వేల మంది. అలాంటిది ఏదో కాంట్రాక్ట్‌గా అంత మాత్రాన ఇలాంటి వాళ్ళకు డైరెక్ట్ తీసుకుపోయి గ్రీనింగ్ చేతిలో పెట్టి వాళ్ళందరికీ పర్మనెంట్ ఉద్యోగాలంటూ చేస్తే, గ్రీనింగ్ అంటే లక్షల్లో జీతాలు ఎత్తిరిప్పుడు. అందులో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్‌లు ఉత్తరప్రదేశ్, ఇంకెక్కడో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఎక్కడెక్కడో బీహార్, ఎక్కడెక్కడికో సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. అవి నిజమా? కాదా? అనేది మన దగ్గర ఈ నాగార్జున యూనివర్సిటీ చదువుకున్నటువంటి ఆచార్య నాగార్జున సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో, అందులో రెగ్యులర్‌గా చదువుకున్న వాళ్ళు, డిస్టెన్స్ చదువుకున్న వాళ్ళకే దిక్కు లేదిక్కడ. అలాంటిది ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎట్లా అవకాశం ఇస్తారు? సో, అందుకనే వీటన్నిటి మీద మరి చర్చ జరుగుతుంది. ఎంక్వైరీ కూడా జరుగుతుంది. చివరికి ఏదో ఒక రోజు మరి బయటకు రావాల్సిందే. ఇంతటి ఘోరాతి ఘోరమైన పరిస్థితులున్నాయి. ఒకవైపు ఉద్యోగాలు దిక్కులేక, నోటిఫికేషన్‌లు దిక్కులేక నిరుద్యోగులంతా రోడ్ల మీదకొస్తా ఉంటే, ప్రభుత్వాలు ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ పోస్టులన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ
టీచర్ పోస్టులు కావచ్చు, గురుకులాలు కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇట్లాంటి ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులను వెంటనే ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసేసి, అంటే ఒక నెలకొక నోటిఫికేషన్ వచ్చే విధంగా. సో, ఆ విధంగా నోటిఫికేషన్లు వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తే, ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది, దేనికి ప్రిపేర్ కావాలి, ఎన్ని పోస్టులు ఉండొచ్చు, ఒక క్లారిటీ అభ్యర్థికి ఉంటుంది. టైం వేస్ట్ అవ్వదు. మరి ప్రిపేర్ అవ్వాలా? అవ్వకూడదా? అనేది ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ పని చేయాల. ఒక్కొక్కసారి ఏమైద్దంటే జూన్ లోపల ఒక క్లారిటీ వస్తే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలా? వద్దా? అనేది తెలుస్తుందనమాట. నోటిఫికేషన్ రాదు అని ఫిక్స్ అయితే ఒక్కొక్కసారి ప్రైవేట్ స్కూల్‌లో కూడా ఇప్పుడు 30,000 సరే వెట్టి చాకిరీ చేపించుకుంటారులే కానీ, ఈ ఈ ఎక్కడేం దిక్కు లేనప్పుడు అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టు ఒక సామెత ఉంది కదా! ప్రైవేట్ పాఠశాలలో పనిచేయడానికి కూడా ఓ 30,000, 35,000 సాలరీ ఇస్తారు కాబట్టి కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో, స్కూళ్ళల్లో. సో, ఆ అవకాశమన్నా లేకుండా పోతుంది. నోటిఫికేషన్ వస్తుందేమో అని ఎదురు చూస్తారు. తీరా జూన్, జూలై చూస్తారు. ఆ లోపల వాళ్ళు వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అటు గవర్నమెంట్ ఉద్యోగాలు లేక, ఇటు ప్రైవేట్‌లో అవకాశాలు లేక, మరి ఎటు కాకుండా పోతున్నటువంటి ఎంతోమంది అభ్యర్థులు వాళ్ళ బాధలు వర్ణనాతీతం అన్నమాట. సో, ఇలాంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వాలు వెంటనే నోటిఫికేషన్‌లు విడుదల చేయాలి. సో, ఇప్పటికి 23 అయిపాయి, 24 అయిపాయి, 25 అయిపాయి, 26 అయిపాయి, ఇప్పుడు 27 కూడా వచ్చేసింది. ఇంకో 4 నెలలైతే అయిపాయి ఇక. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలైతే 2027. 28లో ఎలక్షన్సే హడావిడి ఉంటాయి మొత్తం. కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి ఉన్నటువంటి టైం కూడా చాలా తక్కువుంది. ఈ చివరి పీరియడ్‌లో ఉన్న నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుందని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సో, అందరూ అదే కోరుకుంటున్నారు. సో, అభ్యర్థులందరి తరపున నేను కూడా రిక్వెస్ట్ చేసేది కూడా ఇదే. ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ ఘోషలు విని దీనిపైన స్పందించి వెంటనే మరి నోటిఫికేషన్‌ల విడుదలకు ఒక ప్రణాళికలు ఏర్పాటు చేయాలని భావిస్తూ, ఆ విధంగా అందరూ ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు నేను ఒకడిని కాబట్టి, మరి మనలాంటి ఎంతోమంది అభ్యర్థులున్నారు కాబట్టి, నేనొక ప్రభుత్వ ఉపాధ్యాయుడి అయినప్పటికీ గూడా ఆ బాధేంటో నాకు గూడా తెలుసు. ఒకప్పుడు నేను నిరుద్యోగిని గాబట్టి. సో, అందుకోసమనే మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.